పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు. వాళ్ళు దానికి ఉదాహరణ ఏంటంటే మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు. అప్పుడు ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, కానీ అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏందో హరీష్ రావు గారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతున్నాడు అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? అంటే నాకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతాను తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి కదా, మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడు, పుల్ల డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త డెలివరీ డైలాగ్స్ ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఓకే, ఇది మా మేము చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటి దాని వర్షన్ ఈరోజు ఇప్పుడు నింద వేయాలంటే మస్తు వేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోల్ అంటే ఎట్లయితుంది? అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి, ఆయన రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి అని ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. అది